అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ వాటర్ మిలన్ మిల్క్ షేక్. చల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా వాటర్ మిలన్ మిల్క్ షేక్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. కేవలం 2 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా వాటర్ మిలన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సీడ్స్ని పక్కన పెట్టేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద కప్పుతో తీసుకుంటున్నాను. మిల్క్ షేక్ చేసుకునే ముందుగా పాలని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలు చల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఒక జ్యూసర్ తీసుకొని ఇలా వాటర్ మిలన్ ముక్కల్ని వేసేసుకొని పంచదార 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత 1 కప్పు ఐస్ని యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో రోజ్ సిరప్ ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాల వరకు హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమ్ బయట కొన్న మిల్క్ షేక్ లాగే ఉంటుంది. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ని చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇలా రెడీ అయిన తర్వాత నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. పైన ఇంకొన్ని వాటర్ మిలన్ పీసెస్ని పైన పెట్టుకున్నాను చూడడానికి బాగుంటుందని. చూసారు కదా, వాటర్ మిలన్ మిల్క్ షేక్ని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. చల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కదా. మీరు కూడా ఇలా వాటర్ మిలన్ మిల్క్ షేక్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.